మోకరించండి. ప్రార్థన. కృపగలనైనా ఉన్నతమంది దేవా, గొప్ప దేవా, సమస్తానికి అసమితుడా, నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా గొప్ప దేవా, ప్రభా, లోకంలో ప్రభా మనుషులకు లేక విశ్వాసులకు అనేకమైన డౌట్స్, బైబిల్ చదివేవారికి, వాక్యం వినేవారికి, వాక్యం బోధించే వరకు కూడా ఎన్నో సమస్యలు బైబిల్. ఎందుకంటే బైబిల్లో ప్రతి విషయం రాయబడింది, అది అర్థం చేసుకోలేకపోతుంది. వాక్యం అర్థం చేసుకోవాలంటే మీ యొక్క ఆత్మతో నింపబడాలి. మీ యొక్క ఆత్మతో నింపబడకపోతే, మీతో సహవాసం లేకపోతే, మీతో కాంటాక్ట్ లేకపోతే వాక్యము చదివినా వినినా అర్థం కాదు, గ్రహించలేదు. ఆ గ్రహించే శక్తి మీరే ఇస్తారని లోకాసువార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్ళేటప్పుడు చెప్పారు. వారు గ్రహించినట్లు మీరు వారికి సహాయపడ్డారు, తర్వాత వారు గ్రహించలేదు. అలా వీరు కూడా ఎవరైతే ప్రశ్నలు వేస్తున్నారో వారికి కూడా జ్ఞానము దైత్యమనుకోవచ్చు. ఎందుకంటే లోకమంతా సాతాను ఆవరించేస్తున్నాడు, పాపంతో నింపబడి ఉన్నారు మనుషులు. పరిశుద్ధత కంటే అపరిశుద్ధత మనుషుల్లో పనిచేస్తుంది. ఎంత భక్తులు అనుకున్నప్పటికీ వారిలో ఏదో ఒక లోపము ఉన్నది. కాబట్టి మీ దయగల సారు ఈ యొక్క ప్రశ్నలు వేసేవారికి, అదే ప్రశ్నలు ఎవరికున్నాయో వారికి, ఈ జవాబులు వినుచున్న వారికి దైత్యానికి వచ్చున్నాను. ఈ వీడియో తీసేది మీరు, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది మీరు, నేను కాదు. నాకేమీ తెలియదు, మీకు తెలుసు. మీ యొక్క జ్ఞానం చేత ఇప్పుడు వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని ప్రతిమాలుతూ యేసు నామములో చాలామంది చెప్తున్నారు, కరెక్ట్గా చెప్తున్నారు, బాగానే చెప్తున్నారు. 80%, 20% వాళ్ళకి అయ్యో మాకు అర్థం అవడం లేదు, వాళ్ళకి అర్థం అవుతుంది. మీతో ఎవరికైతే సంబంధం ఉందో అసలు వారు ప్రశ్నే వేయక్కర్లేదు, సహాయపడి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో బతిమాల్చి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన వర్లరా, చాలామంది నా యొక్క సెల్ నంబర్ అడుగుతున్నారు. ఆ సెల్ నంబర్ 9989951839, ఈస్ట్ గోదావరి, బెక్కవోలు మండలం, బెక్కవోలు. నా పేరు సిహెచ్ సామ్యుల్ మనోహర్. నా ఛానల్ పేరు ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొడితే మీకు ఇప్పటికి మేము 325 వీడియోలు చేసాం. ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం కొడితే ఏదేం తోట దగ్గర నుంచి వస్తుంది మీకు. హిస్టారికల్ మ్యూజియం అంటే చూచింది చూపించడం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఒకసారి చూస్తే అర్థం అవ్వకపోతే 2 సార్లు చూసి, 2 సార్లకి ఒక 4 సార్లు చూసి, లేకపోతే ఇంపోజిషన్ రాసి ధ్యానించి మీరు ప్రశ్నలకి జవాబులు మరి వింటున్నప్పుడు ప్రార్థన చేసి అప్పుడు మీరు వినండి. అప్పుడు చూడండి వీడియోలు. 119వ కీర్తన 18వ వచనంలో మాట రాయబడింది. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము, లేక నా హృదయం తెరువుము అని చాలామంది ప్రార్థన చేయడం లేదు. బైబిల్ చదువుకునేటప్పుడు, వాక్యం వినేటప్పుడు ఈ మాట చెప్పాలి. కీర్తనలు 119:18 నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరువు. ఆ విధంగా వాళ్ళ హృదయం, వారి కన్నులు, వారి ఆత్మీయ నేత్రములు తెరవబడుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ డాడీ. ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి అనేకమైన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పారండి. మరలా యూట్యూబ్లో కామెంట్స్ వచ్చినాయి, వాటికి సమాధానం చెప్పండి. ప్రశ్న ఏంటంటే, ప్రశ్న ఏంటి? 326వ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, అయ్యగారు నాకు చిన్న డౌట్. యెహోవా దేవుడు పరిశుద్ధుడు కదా, దురాత్మ కూడా పంపిస్తాడా? సౌలుకి పంపినట్లు 1 సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనం.
దీనిపై మీ వివరణ కోరుచున్నాం. నవీన్ కిరణ్, తాడేపల్లిగూడెం. ఎవరు? నవీన్ కిరణ్, తాడేపల్లిగూడెం. కాబట్టి దేవుడు అంటే అర్థం ఏంటి? అన్ని శక్తులు కలిగిన వాడు. అంటే అన్ని శక్తులు కలిగిన అన్ని శక్తులు కలిగిన వాడు. ఆయన ఏమైనా పంపించగలడు. అంటే ఏమైనా ఆశీర్వాదం పంపించగలడు, శాపము పంపించగలడు. మరి యెహోవా దేవుడు పరిశుద్ధుడు కదా, శాపాన్ని ఎందుకు పంపాడంటే ఆయన దగ్గర ఆయన ఎవరో సర్వశక్తి గల దేవుడు. ఎవరైనా సర్వశక్తి గల దేవుడు. నువ్వు సరిగ్గా ఉంటే సరిగ్గా ఉంటుంది, లేకపోతే నీ సంగతి అయిపోయినట్టే. అవునా? అంతే. మరి ఎవరో కయ్యూను హేబెల్ చంపినప్పుడు ఏమన్నాడు? అన్నాడా? శాపం ఇచ్చాడా? మరి యెహోవా దేవుడు పరిశుద్ధుడు కదండి, మరి ఆయన నోట్లోంచి శాపం ఎందుకు వచ్చిందంటే ఆయన ఆశీర్వాదం పంపగలడు, శాపము పంపుతాడు. ఆయన దగ్గర అన్ని రకాల ఆత్మలు ఉంటాయి. ఏ టైంకి ఏది అవసరమో అది పంపుతాడు. అది దేవుడు పంపుతాడు. అవునా? అంతే. ఈ వ్యక్తికి తెల్లలేదు. మొట్టమొదట మరి ఆదాములు పాపం చేసినప్పుడు తిన్నప్పుడు మరి ఏదేం తోటం చేశాడైనా బయటికి పంపించవచ్చు. అలా పంపించవచ్చు అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి బయటికి పంపించవచ్చు. ఇంకేమన్నాడు? ఈ పండు తిను దినమన నిశ్చయంగా చస్తావు అన్నమాట. మంచిదా చెడ్డదా? చెడ్డదే. మరి ఎందుకన్నాడన్నమాట? చస్తావన్నమాట దేవుడిని చెప్పాడు. అన్ని హక్కులు కలిగిన వాడు దేవుడు. అందుకే దేవుణ్ణి ప్రశ్నించకూడదు. ఏం చేయకూడదు? ప్రశ్నించకూడదు. కాబట్టి ఏంటి అతని ప్రశ్న ఏంటి? యెహోవా దేవుడు పరిశుద్ధుడు. మొదటి సమూయేలు 16వ అధ్యాయం. అవును, మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో దురాత్మ పంపడం ఆ ఒకటే తెలిసిన ఇంకా చాలా చూపించాను నేను. చూడు 16వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను విరిపించగా. ఖచ్చితంగా రాస్తుంది ఇక్కడ. ఏమని? యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చిందని. దురాత్మ వచ్చి అంటే అన్ని శక్తులు ఉంటాయి ఆయన దగ్గర. మంచి ఆత్మలు ఉంటాయి, దురాత్మలు కూడా ఉంటాయి ఆయన దగ్గర. అవసరమైతే మంచిగా ఉండాలంటే మంచి ఆత్మ పంపుతాడు, లేకపోతే దురాత్మ వెళ్తుంది. ఉంది ఖచ్చితంగా రాయబడింది. హోషేయ 9:7. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. శిక్షాదినములు వచ్చే ఉన్నవి. అంటే శిక్షాదినములు వచ్చే ఉన్నవి. శిక్ష అంటే మంచిదా చెడ్డదా? చెడ్డది. శిక్షకి ఆపోజిట్ ఏంటి? మంచి. మేలు చేయడం. మేలు చేస్తాడు, శిక్ష కీడు చేస్తాడు. అని ఎవరు? దేవుడు. దేవుడు అంటే అన్ని కలిగి ఉంటాడు. మనం సరిగ్గా ఉండాలి. ఆయన అతి పరిశుద్ధుడే, అతి పరిశుద్ధుడు. ఎందుకు? దేవుని సేవకులు కూడా, దేవుని ప్రజలు కూడా వారికి ఎవరైనా కీడు చేస్తే ఏం చేస్తారు? నువ్వు చేసిన ప్రకారంగా నీకు జరుగుగాక అంటాడు. జరిగిపోద్ది. ఒకసారి ఏమైంది? ఏలియా వెళ్ళిపోయాడు. ఎలీషా ఆ దుప్పటి పట్టుకుని వస్తున్నాడు అడవి నుంచి. కొంతమంది పిల్లలు బోడాడ ఎక్కిపోన్నారా? అప్పుడు ఏం చేశాడు? అప్పుడు ఉంటుంది అక్కడ. ఎలీషా పరిశుద్ధుడే, వాళ్ళని శపించాడు. ఉందా? మరి దేవుని సేవకుడు శపించవచ్చు అంటే దేవుని సేవకుంటే ఆశీర్వాదం ఉంటుంది, శాపం ఉంటుంది. అంటే అందుకని ఆ దేవుని సేవకుడు మరి మంచుడు కదనా? దురాత్మ సంబంధమైన వాడినా కాదు. అంటే ఇంత నాలెడ్జ్ లేదు ఇతనికి. ఇతని వయసు ఎంతో? నవీన్ కిరణ్ తాడేపల్లిగూడెం. ఇతనికి ఇంత జ్ఞానం లేదు. చూడు 2వ రాజులు 1వ అధ్యాయమా? 2వ రాజులు 2వ అధ్యాయం. 2వ రాజులు 2వ అధ్యాయం. 2వ రాజులు 2వ అధ్యాయం 23 నుంచి. అక్కడి నుండి అతడు బేతేలునికి ఎక్కి వెళ్ళాను. అతడంటే ఎలీషా. అతడు త్రోవను పోవుచుండగా
బాలురు ఆ, పట్టణముల నుండి వచ్చి ఉమ్, బోడివాడ ఎక్కిపొమ్ము బోడివాడ ఎక్కిపొమ్ము ఉమ్, బోడివాడ ఎక్కిపొమ్మని ఉమ్, అతని అపహాస్యం చేయగా ఆ, అతడు వెనుకకు తిరిగి ఉమ్, వారిని చూచి వారిని చూచి యెహోవా నామమును బట్టి ఉమ్, వారిని వారిని శపించెను. మరి ఎలీషా నోట్లోంచి ఏమొచ్చింది? శాపము మరి ఎలీషా శాపగ్రస్తుడా? కాదు, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం ఉంటుంది, శాపము. శాపం ఉంటుంది. నువ్వు ఏది కావాలంటే అది వదులుతాడు. అలాగే యెహోవా దేవుడు అంతే. నువ్వు సరిగ్గా ఉంటే ఆశీర్వాదం పంపుతాడు, లేకపోతే దురాత్మ సాతాను దురాత్మ పంపుతాడు. అది బాధ్యత. అవన్నీ ఉంటాయి దగ్గర. అప్పుడు ఏమైంది? మొదటి 2 రోజుల కింద 2వ అధ్యాయము 24వ వచనం. ఆ. అతడు వెనుకకు తిరిగి అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి యెహోవాను బట్టి వారిని శపించెను. శపించాను. అప్పుడు ఆ, 2 ఆడు ఎలుగుబంట్లు 2 ఆడు ఎలుగుబంట్లు ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి అడవిలోంచి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశాను. చీల్చివేశాను. అది ఎంతమంది వచ్చారో అంతమందిలో 42 రెండు ఆడు ఎలుగుబంట్లు చీల్చితే మరి అది రండి దేవుని సేవకుడు యొక్క నోట్లో ఆశీర్వాదం ఉండాలి. ఎందుకు శపించాడు? 2 ఉంటాయి. కానీ వాళ్ళు పరిశుద్ధులు. అవునా? మరి ఎలీషా యొక్క గురు ఎవరు? మరి ఇదే ఎలీషా ఇంక చూడు ఎటువంటి అద్భుతం చేస్తాడు. 19వ వచనం, 2 రాజులు 2వ అధ్యాయం 19వ వచనం. అంతటా పట్టణం వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవని నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చిందేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. అంటే చెడిపోయిన నీటిని ఏం చేశాడు? బాగు చేశాడు. అంటే అతని చేతిలో ఏముంది? బాగు చేయగలడు. దాని కింద ఏమొచ్చింది? 40 చీల్చివేస్తాడు. పైన 19వ వచనం నుంచి 22 వరకు ఆ నీటిని బాగు చేశాడు. కాబట్టి నేటి వరకు 22వ వచనం. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. అది ఎక్కడుంది? పడిపోయిన ఎరుకో గోడల దగ్గర. ఎక్కడ? పడిపోయిన ఎరుకో కోట్ల గోడలు. ఎరుకో పట్టణం ఉందా? శపింపడింది. 7 సార్లు తిరిగారా? ఆఖరి రోజునే తిరిగారా? ఆ ఎరుకో గోడలు కూలిపోయింది. మధ్యలో దారి ఉంటుంది. ఆ దారి ఎవరి పక్కన హోటల్ ఉంటుంది, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్. అక్కడే భోజనం చేసాం. అక్కడే వస్తుంది ఆ నీరు. ఏంటి దాన్ని ఏమంటారు? ఎలీషా ఫౌంటైన్. ఆ నీళ్ళు తాగాను, ఆ నీళ్ళు తెచ్చాను కూడా. అంటే దేవుని సేవకుడి దగ్గర ఏముంటాయి? ఆశీర్వాదం ఉంటుంది, శాపం ఉంటుంది. మరి అలాగే దేవుని దగ్గర కూడా ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది, శాపం ఉంటుంది. ఇదైనా పట్టుకెళ్ళాలి, అదైనా పట్టుకెళ్ళాలి. దేవుని దగ్గర నుంచి ఇదైనా పట్టుకెళ్ళాలా, ఆశీర్వాదం అన్నా పట్టుకెళ్ళాలా, శాపం అన్నా పట్టుకెళ్ళాలి. మరి కయ్యూని శపించాడు కదా. మరి దేవుడి దగ్గర శాపం ఉంటుందండి. అంటే ఇతనికి అంత అనుభవం అంటే నవీన్ కిరణ్కి ఇంత అనుభవం లేదు. అనుభవం లేదు, దేవునితో సంబంధం లేదు. చూడు ఏమైందో. 4వ అధ్యాయం ఆదికాండము 9వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడుగ్గా అతడు నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలివాడునా అనెను. అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో ఉండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతులను పుచ్చుకొనుటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడిన వాడు. మొట్టమొదటి శాపం ఇచ్చాడా? ఎవరికి? కయ్యూనికి. మరి దేవుని నోటిని శాపం రావచ్చా? ఆయన అతి పరిశుద్ధుడు కదంటే. దేవుని దగ్గర ఏమంటే ఆశీర్వాదం. ఇప్పుడు శపించాడు, శాపం వెంటాడుతూ ఉంటుంది. ఏం చేస్తుంటది? వెంటాడుతూ. మరి ఏంటి అంటే
వీళ్ళకి అసలు దేవుడు అంటే ఏంటో తెలియక, దేవుళ్ళు ఎటువంటి శక్తి ఉంటో తెలియక, అసలు దేవుడు శపించొచ్చా అండి? దేవునితో దురాత్మలు ఉంటాయండి, అన్ని ఆత్మలు ఉంటాయి దగ్గర. మళ్ళీ రోగం తెప్పించే ఆత్మలు ఉంటాయి, చంపేసే ఆత్మలు ఉంటాయి. అయితే చంపేసే ఆత్మ. మరి హిజ్కియా కాలంలో 1,85,000 మంది చంపేది ఎవరు? దూత. మరి దూత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర, పరలోకం నుంచి. పరలోకం. వెళ్ళి ఏం చేసింది? వేసాడా? అలాగే దావీదు కాలంలో, అరోనా కాలం దగ్గర అక్కడ 70,000 మంది 70,000 వేసి, మరి ఆ దూత ఎక్కడి నుంచి వచ్చింది? కత్తిడుకుని. అది పరలోకంలో కత్తులు కూడా ఉంటాయండి, అన్నీ ఉంటాయి. అక్కడే ఇక్కడికి వస్తాం. ఇంకా నేను ఆటం బాంబు వేయడు కాదు. ఆటం బాంబు కనిపెట్టే జ్ఞానం ఎక్కడది? దేవుందే. దేవుంది. మనుషులు కొట్టది. న్యూక్లియర్ బాంబు కనిపెట్టే జ్ఞానం ఎక్కడది? దేవుడిచ్చి. దేవుందే. అంటే పంటలు బాగా పండడానికి యూరియా, ఇంక చెప్పవే రైతు, యూరియా ఇంకా మర్చిపోయావు అంటే 20 నేనేమో చెప్పగలుగుతున్నాను. 10, 20, 26 ఎన్ని ఎక్కడే? ఆ జ్ఞానం ఎక్కడది? దేవుడిచ్చి. చెప్పు. దేవుడిచ్చిన జ్ఞానం. డాక్టర్ కోర్సు ఆ జ్ఞానం ఎక్కడది? దేవుడిచ్చి. ఇంజనీరింగ్ ఆ జ్ఞానం ఎక్కడది? సైన్స్లో ఆ జ్ఞానం ఎక్కడది? దేవుడిచ్చింది. దేవుడిచ్చిందే. ఏదైనా సరే ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుంచి. దేవుని దగ్గర శాపమప్ప ఆశీర్వాదం పొందాలి. అది నువ్వు అలా కింద. కాబట్టి శపించాను ఉందా లేదా అక్కడ? శపించాను. మరి శపింతే ఏమవుద్ది? అక్కడ శాపం కలిగించే దేవత దిగుతుంది అన్నమాట. కరోనా ఏంటి చెప్పు? శాపం. శాపం. కుష్ఠవ్యాధి, క్షయవ్యాధి చెప్పు. శాపం ఏమైనా? ఎయిడ్స్, భయంకర. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మంచి అక్కడి వస్తుంది, చెడు ఇక్కడి నుంచి వచ్చు. సరిగ్గా ఉంటే బాగుపడతావు, లేకపోతే ఏహతరంతి. ఆ సంగతి ఎందుకే తెలీదు. మనమైతే బైబిల్ బాగా చదువుకున్నాం కాబట్టి అలా కిందకు వచ్చేస్తుంటే ఎంతవరకు ఆఖరికి ఏమన్నాడు? ఇంకేమన్నాడు? అక్కడ వదిలేశాడా ఆ శాపం? అక్కడ వదిలేశాడా? 12వ వచనంలో, ఆదికాండం 4:12 నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారము ఇక మీద నీకు ఇయ్యదు, చూసుకో. ఇప్పుడు ఇతను సత్యం పడ్డాడు, ఏమైనా పంటలు పండించుకోవాలంటే వీడి చేతితో ఎక్కడ పంట వేసినా పండదు. అంటే సారం ఇంకా కిందకెళ్ళి అది నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉండును. అందుకు కయ్యూను. అయిపోయింది సంగతి. 3 శాపాలు ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చాడు. ఇప్పుడు కళ్ళు తెరిచాడు చూడు. మళ్ళీ 3 శాపాలు ఇచ్చాడు, 3 తీసాడు. ఇవ్వగలడు శాపాలు, తీయగలడు పశ్చాత్తాపడితే. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్. అంటే పశ్చాత్తాపం. ఈ 3 శాపాలు వచ్చే అతనికి వచ్చాయా? రాలేదు. శపించాడు, వెంటనే వాడు రిపెంటెన్స్. అంటే నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఆ మాట అనకుండా పోతే ఏమవుద్ది? వచ్చేస్తాయి. 3 శాపాలు పొందుతాడు. నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరిన యుందును. కావున ఉన్నాడా? యుందును. ఉందినంటే ఫాస్ట్ టెన్స్ జరగబోయేది. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. వెంటనే ఏం చేశాడు? తమ్ముని యొక్క రక్తము నేల నుంచి మొరపెడుతుంది. యెహోవా దిగొచ్చాడు, శపించాడు 3 శాపాలు. వెంటనే వీడు వెళ్ళిపోతాడు దేవుని సన్నిధిలో నుంచి. అక్కడే నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నీ సన్నిధికి రాకుండా. మళ్ళీ ఏమైపోయింది? దేవుని దగ్గర రాకుండా శపింపడ్డాడు. ఇక్కడ వెంటనే దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 4:15 అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూను చంపినట్ల వానికి ప్రతిదండన 7 అంతులు కలుగునెను. మరియు ఎవడైనను కయ్యూను కనుగొని అతన్ని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను. ఆ గుర్తు నొసల మీద వేసాడు, నెత్తి మీద వేసాడు, చేతి మీద వేసాడు,
కాళ్ళ మీద వేసాడు. మరి ఈడే అడుగుతారు మనల్ని, ఉమ్. రాయబడలేదు, రాయబడలేదు. గుర్తేసాడట. ఇంకన్నీ కూర్చుంటాడటి, గుర్తేసాడంటే వేసాడంతే. గుర్తు వేసాడంటే ఆ గుర్తు వేసిన గుర్తు వెంటనే కనపడాలంటే ఎక్కడ ఉండాలి? అది నొసల మీద ఉండాలి. అది నొసలో ఉండగానే తెలిసిపోద్ది. మరి ఎక్కడ వేసాడో తెలియదు. ముక్కు మీద వేసాడు, పెదాల బొక్క మీద వేసాడు, రాసేటి. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఎక్కడ వేసాడంటే గుర్తు. ఇలాంటి సోది పరిశీలన్నీ వేస్తుంటారు. కాబట్టి శాపం ఇచ్చాడు, వెంటనే శాపం తీసాడు. ఎవడ కూడా కయ్యను చంపనకి వెళ్ళలేదు. అటు గుర్తేశాడు. తర్వాత ఆదికాండం 4వ అధ్యాయము 16వ వచనం. 15. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరుని బట్టి హనోక్ అను పేరు పెట్టాడు. శాపం పోయి పెళ్ళి అయింది, ఊరు కట్టించాడు. మొట్టమొదటి ఊరు కట్టించాడంటే ఏకంగా ఏం కట్టించాడు? ఊరు కట్టించాడు. మొట్టమొదటి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు శపిస్తాడు, పశ్చాత్తాపడితే ఆశీర్వాదం. ఏమైంది? ఊరు కట్టించాడు, భార్యను కొడితే కుర్రోడు. ఆ కొడుకు పేరు ఏం పేరు? హనోకు. హనోకు. ఆ దేశం పేరు ఏం పేరు? నోదు దేశం. ఏ దేశము? నోదు దేశం. మనం చూపించాం కదా నోదు దేశం అక్కడ ఉందో. అవును, ఇరాన్లో ఉంది. ఎక్కడ ఉంది? ఇరాన్లో. మళ్ళీ అదే పరిచయం చూపించాం, దానికి ఇరాన్లో ఉంది ఇప్పుడు. కాబట్టి ఈ విధంగా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందడానికి, శాపం పొందడానికి దేవుడు నోట్లో రెండు వస్తాయి. ఆయన దగ్గర ఆ దూతలు ఉంటాయి. కీడు చేయాలంటే కీడు దూతనే. మరి ఆ దేవుడు యుద్ధాలు చేయొచ్చు అంటే మిఖాయిలు ఎవరు? మిఖాయిలు దేవుని యుద్ధాల దేవదూత. యుద్ధాలు దేవదూత. మిఖాయిలు పంపాడంటే ఇంకా ఎన్ని కోట్ల మందిని చంపేస్తాడు ఇంటికాడు. మరి దేవుడు చంపేస్తాడండి? చంపేస్తాడా? ఇలా బైబిల్ ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పక వీడియో ఏమవుద్ది? లాంగ్ అయిపోద్ది. దేవుడు చంపించాడు. దురాత్మ వచ్చి ఒకటి, దురాత్మ గురించి ఇంకెక్కడ ఉంది? ఇందాకేం చదువు నువ్వు? హోషేయ గ్రంథంలో చదువు. హోషేయ గ్రంథము 9:7. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. శిక్షా దినములు వచ్చి ఉన్నవి, ప్రతీకార దినములు వచ్చి ఉన్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తల అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకుందరు. అది ఆవిడ దురాత్మ ఉంటుంది, పంపుతాడు ఎలా. అలాగే అక్కడే మొదటి సమయాలు 18:10. 18:10. మొదటి సమయాలు 18:10. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంట్లో ప్రవచించుండగా దావీదు మునుపట్లాగున వీణ చేత పట్టుకుని వాయించాను. చాలు. అక్కడే 19:10, 19:9-10 వచనాలు. 19వ అధ్యాయం మొదటి సమయాలు 9వ వచనం 10వ వచనం. 19వ అధ్యాయం 9-10 వచనం. యెహోవా యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చాను. సౌలు ఈటె చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యం కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదుటి నుంచి తప్పించుకున్నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకుని పారిపోయాను. కాబట్టి ఆ దురాత్మ పట్టిమడల్లా దావీదును చంపడానికి ప్రయత్నము చేసేవాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా మరి దురాత్మ అనేది దేవుని దగ్గర ఉందని బైబిలే చెప్తుంది. బైబిల్ దేవుడు చెప్తున్నాడు ఉంటుందని తెలుసుకోలేదు. ఎవడు? నవీన్ కిరణ్ ఏమంటాడు? ప్రశ్న ఏంటి? యెహోవా దేవుడు పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడు. దురాత్మను కూడా పంపిస్తారా? పంపించాడు. సౌలుకి పంపించినట్లు మొదటి సమయాలు 16వ అధ్యాయం 14వ వచనం ప్రకారం దీనిపై మీ వివరణ కోరుచున్నాడు. కాబట్టి దురాత్మ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆహాబు చనిపోయేటప్పుడు ఇక్కడ ఆహాబు గురించి ఆహాబు చనిపోయే ముందు 22వ అధ్యాయం మొదటి రాజులు 22వ అధ్యాయం
22వ అధ్యాయం 19 నుంచి. మొదటి రాజు 22వ అధ్యాయము 19వ వచనం నుండి. ఈ ఆహాబు బహు దుర్మార్గుడు, దేవునికి విధేయుడు కాడు. దేవుని యొక్క 12 గోత్రాల్లో, ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో 10 గోత్రాల్లో ఏస్తున్నాడు, కానీ దేవునికి లోపడటం లేదు. చూడు ఏం జరుగుతుంది చూడు. మొదటి రాజు 22వ అధ్యాయం 19వ వచనం. ఎలాగని తెలుసుకోగలుగుతున్నాం. మీకాయా ఇట్లనను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వము నిలిచి ఉండటం నేను చూచితిని. ఆహాబు రామోద్గిలాదు మీదకు పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించినని యెహోవా సెలవీయగా. ఇప్పుడు యుద్ధంలో ఎవడు ఓడిపోవాలి? ఆహాబు. ఇది దేవుని శాపం. ఎక్కడ? ఎందుకు? ద్రాక్ష తోట నాబోతు ద్రాక్ష తోట దగ్గరే ఇతని ద్రాక్ష తోట ఉంది. ఎవరిది? ఆహాబు. నాబోతు ఎవరు? సామాన్యమైన రైతు. ఆహాబు ఎవడు? రాజు, దేశానికి రాజు. ఇతనికి నేత్రాస్ ఎక్కువ. నాబోతు నీ ద్రాక్ష తోట నా ద్రాక్ష తోట పక్కన ఉంది కదా, అది నాకు ఇచ్చే ఇంకో చోట ఇస్తానన్నాడు. అతను ఏమన్నాడు? ఇది నా పిత్రార్జితము, మా తాతల మొత్తానికి వచ్చింది వారసత్వంగా ఇవ్వనన్నాడు. అప్పుడు మూతు ముడుచుకుని ఇంటికి పోయి భోంచడం మానేస్తే ఆ భార్య వచ్చింది. దాని పేరు ఏం పేరు? యెజబెలు. భయంకరమైన వ్యక్తి, వ్యభిచారి, విగ్రహాధికారి. అప్పుడు ఏమయ్యా భోంచేస్తుందంటే, మన దాసతోటి పక్కనే నాబోతుకు దాస ఉంది కదా, అది ఇమ్మంటే ఇవ్వలేదంటే, ఇవ్వలేదా? నువ్వు లేచి భోంచే తిప్పింతానంటది. రాజకీయం అండి అంటే రాజకీయం. లేచి భోంచేస్తాడు అంతే. నాబోతు ఎక్కడైతే ఉన్నాడో ఆ పట్టణానికి ఉత్తరం పంపుద్ది, అక్కడ ఆ ఊరి పెద్దలకి. నాబోతు అనేవాడు దేవుణ్ణి, రాజుని శపించాడు, తిట్టాడు. అందుకని ఉపవాస వ్రతం చాటించి ఆయన పిలిచి రాళ్ళతో కూడా చంపేమంటారు. చంపేస్తారు. ఎంత అన్యాయం చూసుకో. ఇదంతా జరిగిన తర్వాత వచ్చి వాళ్ళేమో రిపోర్టు మళ్ళీ రాశారు. అమ్మగారు, రాణి గారు, మీరు చెప్పినట్టుగా నాబోతుని చంపేశామండి అంటే అన్యాయం చూసుకో ఎంత. అప్పుడు లే నాబోతు బతికి లేడు, చనిపోయాడు అంటే నాబోతు బతికి లేడు, అతని దాహ తోట స్వాధీనం చేసుకో. నువ్వు ఇంకో చోట ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపోయి స్వాధీనం చేసుకోవడమే. సరిగ్గా స్వాధీనం చేసిన వస్తాడు, వచ్చాడా? తీయది. అప్పుడు ఏలియన్ పంపుతాడు. ఎవరు పంపాడు? ఏలియన్ పంపాడు దేవుడు. మొదటి రాజు గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతను చనిపోయిన గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్య నెలకపోయినా అతని ద్రాక్షతోటను స్వాధీనపరుచుకునమని ఆహాబుతో చెప్పాను. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీనపరుచుకున బోయెను. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేల్ రాజైన ఆహాబును ఎదుర్కొంటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతను చూచి ఎలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దీన్ని స్వాధీనపరుచుకొనవలనని నువ్వు నాబోతును చంపిదివి కదా. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తం నిజముగా నాకునని అతనితో చెప్పారు. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడుతున్నా అని పలుకగా, ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కుతివి. అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చెను. కాబట్టి ఈ విధంగా ఆహాబు చనిపోయి అతని రక్తము కుక్కలు నాకుతాడు. శాపమే కదా, శాపమే ఆడు చేసిన పనికి. అప్పుడు యుద్ధానికి వెళ్తానమాట. ఇటు 22వ అధ్యాయంలో వెళ్తుంటే ఇతను చంపాలి. ఇప్పుడు ఇతను చంపాలి, ఇతని రక్తం కుక్కలో నాకాలి. దేవుడు అంటే దేవుడే. ఇంకా అప్పుడు 22వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్తుంటాడు. ఎవరు? ఆహాబు.
అతనితో పాటు ఎవరు వెళ్తున్నారు? యెహోషాపాతు యెహోషాపాతు ఎవరు? యోధారాజు, దేవునికి భయభక్తులు కలిగిన రాజు. ఆహాబు ఎవరు? సాతాను సంబంధమైన రాజు, దేవుని ఎట్లా భయభక్తులు లేనివాడు. ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అంటాడు ఇక్కడ 22వ అధ్యాయం 6వ వచనం. మొదటి రాజులు 22వ అధ్యాయం 5వ వచనం. పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవా యొద్ద విచారణ చేయదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా. అంటే ఏమొచ్చినా దేవుని మొక్కే రాజులు, దేవుని ఎందుకు భయభక్తుల రాజులు యుద్ధానికి వెళ్ళనా వద్దని అడుగుతారు. అందుకని యెహోషాపాతు అడుగుతున్నాడు, మరి యుద్ధానికి వెళ్ళాలి కదా, మరి వెళ్ళలా వద్దో ప్రవక్తలు ఉంటారు కదా, ఆ ప్రవక్తలను అడుగుదా ఉంటాడు. చదువు. మొదటి రాజు 22వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలు పిలిపించి యుద్ధము చేటుకు రామోత్ గిలాద్ మీదకి పోదుమా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజేన్ని చేతికి అప్పగించిన గనుక పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేటుక వీరు తప్ప యెహోవా ప్రవక్తలు ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగాను. ఆహాబు ప్రవక్తలందరూ సాతాను మనుషులు. వాళ్ళు ఏం ప్రవచించున్నారు? వెళ్ళొచ్చు, రామోత్ గిలాదుకి వెళ్ళిపో, నువ్వు జయించేస్తావు అంటున్నారు. యెహోషాపాతు ఏమన్నాడు? వీళ్ళందరూ సాతాను భక్తులు, సాతాను యొక్క ప్రవక్తలు, నువ్వు వాళ్ళు నమ్ముకుంటున్నావు. యెహోవా ప్రవక్తలు ఎవడో లేడని అడిగాడు. ఉన్నాడు గాని చూడు 7వ వచనం. మొదటి రాజు 22వ అధ్యాయం 7వ వచనం. పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేటుకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలు ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేల్ రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపగా కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా. యెహోషాపాతు రాజైన మీరు అలా గనవద్దనెను. అప్పుడు ఇశ్రాయేల్ రాజు తన పరివారములో ఒకరిని పిలిచి ఇమ్లా కుమారుడైన మీకాయను శీఘ్రముగా ఇక్కడ రప్పించమని సెలవిచ్చాడు. అప్పుడు మీకాయ వచ్చాడు. మేక వచ్చేమన్నాడు? 18వ వచనం. మొదటి రాజు 22వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతును చూచి ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించినని నేను నీతో చెప్పలేదా అనగా మీకాయ ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించు. యెహోవా సింహాసనాసనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమును ఎడమ పార్శ్వము నిలిచి ఏం జరుగుతున్న పరలోకం అది ఏ కేంద్రం? అదే మెయిన్ స్విచ్. భూలోకంలో ఏం జరగాలన్నా పరలోకంలో నిర్ణయం ఉంటుంది అక్కడ, లేకపోతే కుదరదు. కంట్రోలింగ్ పవర్ ఎంత ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. అందుకని పరలోకంలో ఏం జరిగిందో చెప్తున్నాను అనమాట. పరలోకంలో ఏం జరిగిందో అంటే 400 మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తలు వెళ్ళు గెలుస్తావు అన్నారు, నీవు గెలుస్తావని చెప్తున్నారు. అది అలా చేసింది ఎవరు చేశారు ఆ పని? ఎవరు చేశారు? దేవుడు. మేకాయ చెప్తున్నాడు. చూడు ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు మేకాకి. పరలోక సైన్యం అంతయు మొదటి రాజు 22వ అధ్యాయము 19వ వచనం. మీకాయ ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసనుడై ఉండగా పరలోక సైన్యం అంతయు ఆయన కుడిపార్శ్వమును ఎడమ పార్శ్వము నిలిచి ఉండటం నేను చూసితిని. చూసుకో, పరలోకంలో ఏముంది? సైన్య సమూహం. యెహోవా దేవుని కుడిపార్శ్వములో ఉంది సైన్యం, ఎడమ పార్శ్వములో సైన్యం. ఆయన ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. అసలు ఆయన యుద్ధ వీరుడు. శూరుడే యెహోవా నా బలమున గానము యుద్ధ శూరుడే యెహోవా నా బలమున గానము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా యెహోవాను గానము చేసిదము ఏకముగా
మనకు రక్షకుడాయనే సియోను గీతాల్లో ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. పాత నిబంధనలో యెహోవా అంటే యుద్ధ సూర్యుడు. ఇంకా ఆయన దిగాడంటే ఇంకా దొల్ల కొట్టేస్తామే. ఇంకా యుద్ధంలోకి యెహోవా దిగితే ఇశ్రాయేల్ సైన్యంలో ఆవిడ ఇంకా చంపడమే ఎవడన్నా సరే. అందుకని వారిలో ఒంటరి అయినా వాడు 10 అలా ఎన్ని యుద్ధాలు చేశాడు. బైబిల్ బాగా చదవరండి, బైబిల్ అర్థం కాలేదు. ఇది బ్యాటరీ అయిపోతుంది ఇక్కడ. కాబట్టి ఆయన ఎవరు? యుద్ధశూరుడు. ఆయన కుడివైపున ఎడం పైగా ఉంటుంది సైన్య సమూహం. ఎక్కడ? పరలోక రాజ్యం. తర్వాత మొదటి రాజులు 22:20 ఆహాబు రామోత్గిలాద్ మీదకి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించినని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధి నిలబడి నేను అతన్ని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతను ప్రేరేపించదని అతన్ని అడిగాను. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందు పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాడు. యెహోవా నేను గూర్చి కీడు యోచించి అద్దిగో. మరి దేవుడు యోచించాడు కీడు యోచించి ఎవరి విషయంలో? అహాబు విషయంలో కీడు. దేవుడు కీడనే చేస్తాడు, మేలనే చేస్తాడు. అది దేవుడిలోకి వస్తాడు. దేవుడితో బట్టి ఆశీర్వాదాలు ఉన్నాయనుకో, మరి శాపాలు లేవనుకో, ఎవడు లోపడతాడానికి నువ్వేం చేయగలవు అంటాడు. ఇంకా ఒక వ్యక్తికి దేవునికి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాం మనం అంటే ఆశీర్వాదాలు కాదు, ఏముంటాయి దగ్గర? శాపం కూడా. మరి శాపాలు ఎక్కువ ఉంటాయి, ఆశీర్వాదాలు తక్కువ ఉంటాయి. కాదు ద్వితీయోపదేశకాండం చదువుకోవాలి. ద్వితీయోపదేశకాండం 28 చదువుకుంటే ఆశీర్వాదాలు 14 తక్కువ, శాపాలు ఎక్కువ ఉంటాయి. అందుకని లోబడేది ఎవడు? మనుషుడు. లోపడతాడా ఎటు బాబా? తర్వాత మొదటి రాజుల గ్రంథం 22:22 అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన నీవు అతను ప్రేరేపించి జయమునందు పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. అప్పుడు ఆత్మ దిగొచ్చి 400 ప్రవక్తల నోట్లో అబద్ధమాడు అబద్ధాలు ఆడుతున్నాడు. ఆడు నెమ్మి వెళ్ళాడు యుద్ధానికి. 400 మంది అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధాలు నమ్ముకున్నాడు. ఎవడు? అహాబు. ఒక్కడే సత్యం చెప్పాడు. ఎవడు? మేకాయ దేవుని ప్రవక్త. అబ్బే నేను వచ్చే వరకు జైల్లో పెట్టి కఠినమైన ఆహారం పెట్టమని. మొదటి రాజులు 22:27 బందీ గృహములో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు మీకాయ ఎలాగూ చెప్పాను, రాజువే నువ్వు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన యెడల యెహోవా నా చేత పలకలేదు, మరియు సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. ఏంటంటే ఇదిగో ఆడు కీడు నమ్ముకున్నాడు. ఆడు చాలా ఎక్కడ యుద్ధంలో చనిపోయాడు. చచ్చలే చూడు. 22:33-34 మొదటి రాజులు 22:33-34 రథాధిపతులు అతని ఇశ్రాయేల్ రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా అది ఇశ్రాయేల్ రాజుకు కవచపు కీలు మధ్యన తగిలిన గనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములుండిన అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పాను. నాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియనుడి ఎదుట అతని రథము నిలవబెట్టిరి. హస్తమయమైందో అతని మరణమాయను. తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టాను. 37 ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనుకు కొనుపోబడి షోమ్రోనులో పాతి పెట్టబడింది. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తము నాకెను.
ప్రవచనము నెరవేరింది. అంటే నెరవేరింది. ఎందుకు ఇలాగ జరిగింది? ఇతని యొక్క ఆహాబు రాజు యొక్క ద్రాక్ష తోట పక్కనే నాబోతు ఇచ్చేయమంటున్నాడు. ఇది ఇచ్చేసరికి గోసపెడతాడండి. నా పితరుల యొక్క స్వాస్థ్యం ఇది, నేను ఎవరు అంటాడు. అందుకని భార్య అని చంపేస్తుంది. అతను చంపేయడానికి ఈడు ఒప్పుకున్నాడు లేదా? ఒప్పుకున్నాడు. అది మంచి పని కదా అన్నాడా? అనలేదు. అందుకని శాపము భార్యకే వచ్చి భర్తకే వచ్చింది, భార్యకి వచ్చి. ఆ భార్య కూడా భార్యను ఎలా చంపేస్తారు? యజబెల్ని ఎలా చంపేశారు? యెహూ. అదే బైబిల్లో స్పష్టంగా న్యాయాధిపతులు. ఇంకో చోట చూడు, న్యాయాధిపతులు 9:23-24, న్యాయాధిపతులు 9:23-24, న్యాయపతి గ్రంథం 9వ అధ్యాయము 23-24 వచ్చిన. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదకిని అతడు తన సహోదరుని చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకి వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లు దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకు వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపాను. దురాత్మను పంపి అబీమెలెకు షెకెము యజమానులకి మధ్య వైరం ఉందా? ఉంది. అంటే ఉంటాయి ఇక్కడ పరలోకంలో అన్నీ ఉంటాయి. ఏది అవసరమైతే అది పంపిస్తుంటాడు, అది పంపుతాడు లేదా? ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయా? ఇస్రాయేల్ దేశం దేవుని నమ్ముకున్న దేశమేనా? నమ్ముకున్నా. అమెరికా వాళ్ళు దేవుని నమ్ముకున్నారా? ఎక్కడ అనవసరంగా వస్తే ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు, బాంబులు ఇస్తారు. మంచి బాంబు ఉంటుంది, చెడ్డ బాంబు ఉంటుంది. మంచి బాంబు ఏంటి? మంచి బాంబు అంటే ఏంటి? ఏంటి? వాళ్ళకి ఆహార పదార్థాలు పంపుతారు ట్రక్కుల్లో, విమానాల మీద. అవునా? వాళ్ళే ఆహారం పంపుతారు. మంచిలో అయితే చెడ్డలు అయితే చేస్తారు, ఆటం బాంబును పంపుతారు, తుడిసేస్తారు. అర్థమవుతుందా? ఇది బైబిల్ పూర్తిగా వాళ్ళకి అవగాహన లేక అంటే పరిశీలన ఏంటి అయిపోయింది. జవాబు యెహోవా దేవుడు పరిశుద్ధుడు కదా, అయితే ఆయన దురాత్మను ఎందుకు పంపించాడని అడుగుతున్నా. ఉన్నాయి ఇక్కడ, ఎన్ని ఉన్నాయి బైబిల్లో. అందుకే నమ్మాలి. ఏంటి? నమ్మాలి. దేవుడు ఎలా రాశాడో నమ్మడమే. లేకపోతే ఈ శాపం ఈడి మీదకి వస్తుంది. ఎవరి మీదకి? నవీన్ కిరణ్ తాడేపల్లిగూడెం నమ్మలేకపోతే ఈడి మీదకి వస్తుందా? అలాగే ఉన్నది. ఇంకా వాక్యంలో దేవుడు ఏం చేస్తున్నాడో ఆయన దేవుడు ఎవరు? మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు, దేవుడు నాకు. ఓ గాడ్ ఈజ్ గుడ్, ఓ గాడ్ ఈజ్ గుడ్, ఓ గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్ టు మీ. దేవుడు ఎవరు? మంచి దేవుడు. మరి కొత్త నమ్మకం యేసు ప్రభు ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యం, లేకపోతే నరకం. మరి యేసు ప్రభు చాలా మంచోడు కదండి, మరి నరకానికి కింద పంపించాడంటే చెప్పాడైనా? చెప్పాడా? మత్తయి సువార్త 25:41 పంపలేదు? మత్తయి సువార్త 20వ అధ్యాయం 41 వచ్చి దురాత్మ పంపుతాం కాదు, నరకానికి పంపుతాడు. ఇప్పుడు అప్పుడు ఆయన ఎడవైపు నుండి వారిని చూచి, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు ఆయన ఎడవైపు నుండి వారిని చూచి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చదవాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎడవైపు నుండి వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి గుంటిని. యేసు ప్రభు మంచోడే కదా? మంచివారు. ప్రయాసపడి పాపభారం మోచిన వారులారా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. పర్లకు రాకపోతే ఏం చేస్తాడు? అదే యేసు ప్రభు అదే నోట్లోంచి ఆశీర్వాదం, అదే నోట్లోంచి శాపం. పరలోకం దురాత్మ రావడం కాదు, యేసు ప్రభు రక్షించడానికి వచ్చినోడు నరకాన్ని పంపమంటున్నాడు. దురాత్మ అంటే గొప్పది. ఇది ఏది? దురాత్మ గొప్పదా, నరకం పోవడం గొప్పదా? నరకం పోవడం గొప్ప. మరి అంటే ఏం తెలక? ఇప్పుడు వీళ్ళకి ఏం తెలదండి. ఫోన్లే ఇటువంటి వాళ్ళ వల్ల ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలు చాలా మంది ఉంటాయి. కొన్ని లక్షల కోట్లు ఉంటారు, వారికి తెలుస్తుంది. మరి ప్రశ్నించదు. ప్రశ్న: యెహోవా దేవుడు పరిశుద్ధుడు కదా, దురాత్మ కూడా పంపిస్తారా? సౌలుకి పంపించినట్లు. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనము. యెహోవా దేవుడే కాదు,
యేసుప్రభుని ఏమన్నాడు? శపించబడిన శపింపబడిన వాళ్ళారా అని విడిచి అన్ని విడి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. 46 మత్తయి 20:46 వచ్చు. వీరు నిత్య శిక్షకును వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నీతిమంతులు నిత్య జీవమునకు జీవానికి పోవుదురు. నిత్య నరకాన్ని పంపించింది ఎవరు? యేసుప్రభువే. పరలోకం పంపించింది ఎవరు? యేసుప్రభు. మరి యేసు చాలా మంచుడు కదండి. అప్పుడు యేసుప్రభు అలా చెప్తున్నప్పుడు, యేసుప్రభువా నువ్వు పాపం లక్షణానికి వచ్చావు కదా ప్రభు అంటే, భూమి మీద నువ్వు ఉన్నంతకాలం, భూమి మీద ఒక మాన ఉన్నంతకాలనే ఆయన రక్షణ పనిచేస్తుంది. ఆయన రక్షణ చచ్చాడంటే శాపం పనిచేస్తుంది అంతే. మరి యెహోవా దేవుడే తెలిసే అతనికి. కొత్త నిబంధన యేసుప్రభు కూడా తెలుసు మనకి. ఆయన పంపించలేదా నరకానికి? పంపించారు. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకు పోవుదురు. ఉందా? ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంతటితో ఈ యొక్క వీడియో ముగిస్తున్నాం.